నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో మోడీ 3.0 ప్రారంభం కాబోతుంది. ఈ నెల 9వ తారీఖున మూడోపోతున్నారు. పూర్తి స్థాయి మెజార్టీ రాని నేపథ్యంలో మిత్రపక్షాలకు ఉన్న తెలుగుదేశం, జేడీయూ, అలాగే శివసేన, ఏక్నాథ్ షిండే గ్రూపు, ఇలా అనేక ఇతరుల మద్దతు కీలకంగా అవసరం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా ఏర్పడక ముందే కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలే వాళ్ళ సొంత అంశాలు, సైద్ధాంతికపరమైన అంశాలతో పాటుగా పాలనాపరమైన అంశాల మీద కూడా ఇప్పటికే మాట్లాడుతూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మంత్రివర్గం ఏ రకంగా ఉండబోతా ఉన్నది, ఈ ప్రభుత్వం ఈ కీలకమైన అంశాల మీద, సైద్ధాంతికపరమైన అంశాలతో పాటు పాలనాపరమైన అంశాల మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతారు. పెద్దపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే మల్లెల లింగారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా తులసిరెడ్డి గారు నమస్కారం. తులసిరెడ్డి గారు, ప్రభుత్వం ఇంకా పదవీ ప్రమాణ స్వీకారం కూడా చేయాల. అయితే జేడీయూకి సంబంధించిన సీనియర్ నాయకుడు త్యాగి ఆయన ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అగ్నివీర్ పథకానికి సంబంధించి దీన్ని సమీక్ష చేయాలి, దీనివల్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది, ఈ కూటమి కూడా నష్టపోయింది, కాబట్టి దీన్ని ఏదైతే 4 ఏళ్ళు స్కీమ్ వాళ్ళు పెట్టారో దాన్ని సమీక్ష చేయాలని చెప్పారు. వాస్తవంగా దాని మీద అంతకుముందు చాలా చర్చ జరిగింది, కానీ భారతీయ జనతా పార్టీ దానికి ఒప్పుకోవాలి, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. దాంతోపాటుగా ఆయన బీహార్కి సంబంధించిన 2 కీలకమైన అంశాలు, ఒకటి బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుగుతున్నారు, రెండవది బీసీ సెన్సస్ ఏదైతే అదే నితీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో దేశమంతా జరగాలని ముందు బీహార్లో వాళ్ళు మొదలుపెట్టి చేశారు. ఆయన ఎన్డీఏలోకి రాకముందు ముఖ్యమంత్రిగా అది ఇనిషియేట్ చేశారు, ఆ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇది దేశమంతా చేయాలన్నది త్యాగి గారి డిమాండ్, జేడీయూ భాగస్వామ్య పక్షం ఇవాళ ఎన్డీఏలో. సో ఇందులో కొన్ని సైద్ధాంతికపరమైన అంశాలు, బీజేపీ క్యాస్ట్ సెన్సస్కి వ్యతిరేకం అని చెప్పి పదే చెప్తున్నారు. అలాగే ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం చెప్తున్నారు. ఏపీలో ముస్లిం రిజర్వేషన్లు ఎప్పటి నుంచో అమలు అవుతున్నాయి. చంద్రబాబు గారి ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కూడా దాన్ని తీసేయాలి, రాజశేఖర రెడ్డి గారు పెట్టిందని తీసేయాలి. ఈ బ్యాక్డ్రాప్లో అసలు ప్రభుత్వం ముందుకెళ్ళటం, మోడీ గారు ఆల్రెడీ ప్రకటించారు, నో చేంజ్, గతంలో ఎలా ఉన్నాం అలాగే ఉంటాం, అన్నీ అలాగే కొనసాగిస్తాం అన్న ప్రకటన కూడా ఆయన బీజేపీ జాతీయ కార్యాలయం దగ్గర ప్రస్తావించారు. కూడా ఎలా ఉండబోతా ఉంది ఇది? ముళ్ళ కిరీటమే ఇది, ఎందుకంటే బొటాబొట్టి ఉంది కాబట్టి, మ్యాజిక్ ఫిగర్ బీజేపీ సొంతంగా లేదు కాబట్టి బీజేపీ అనుకున్నట్టుగా జరిగేదానికి ఆస్కారం లేదు. కానీ వీళ్ళు కూడా వచ్చేసి వీళ్ళంత వరకు ఇప్పుడు అగ్నివీర్ విషయంలో దాన్ని గవర్నమెంట్ వచ్చేసి తల ఒగ్గచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది దానివల్ల నష్టం జరిగినట్టుగా. ఈవెన్ జేడీయూ డిమాండే కాకుండా ఓవరాల్ గా నష్టం జరిగినట్టుగా వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి దాని మీద పునరాలోచించవచ్చు. అటు కొన్ని డిమాండ్స్ కు తల ఒగ్గచ్చు. సమస్యల్లో వచ్చేసి ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు, బీహార్ కు, ఈ రెండింటికి వచ్చేసి నితీష్ కుమార్ ఎప్పుడు డిమాండ్ చేస్తున్నాడు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ సంబంధించి పార్లమెంట్ లో చెప్పడం, తర్వాత వచ్చేసి బీజేపీనేమో అది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది. కానీ టీడీపీకి వచ్చేసి సజీవ అధ్యాయం. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఆ ఒక్క అంశం మీదనే బీజేపీతో విభేదించి బయటికి రావడము, ధర్మ పోరాటం చేయడము జరిగిన పరిణామాలు తెలుసు కాబట్టి టీడీపీ ప్రత్యేక హోదా అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళేమో పదే వచ్చేసి ముగిసిన అధ్యాయం అని చెప్పేసి ప్రధానమంత్రి గారంటే కింద వరకు ఒకే పదం వాళ్ళు వాడుతున్నారు. కానీ ఇక్కడ రేపు వచ్చేసి చంద్రబాబు నాయుడుకి అదే సమస్య అవుతుంది. రేపు మళ్ళా 4 లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. రాజకీయంగా ఒకసారి గెలిచినట్టు శాశ్వతం ఏం కాదు. బండ్లు చాలా సులభంగా అయిపోతాయి. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా వచ్చేసి అది సాధించకుంటే రేపు మా లోకల్ బాడీ ఎన్నికల్లోనే దాని రిజల్ట్ తెలుస్తుంది. అది బీజేపీకి ఏమో ముగిసిన అధ్యాయం అంటుంది. కాబట్టి తర్వాత బీహార్ కూడా ఇవాళ అది ప్రధానమైన అంశం అవుతుంది. అగ్నివీర్ లో వాళ్ళు కాంప్రమైజ్ కావచ్చు. తర్వాత బీసీ సెన్సస్ కూడా ఇది కూడా తీవ్రమైనటువంటి విషయమే. ఈడ కూడా వచ్చేసి
అడ్జస్ట్మెంట్ కావడం అనేది కొంచెం కష్టమైన విషయమే. ఓకే. బహుశా ముస్లిం రిజర్వేషన్స్ పాలసీ మీద ఉండొచ్చేమో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆ రిజర్వేషన్స్ ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి దాన్ని కోర్టుకు వదిలేస్తారు. దీని ఇప్పుడు ఇంకా ఎన్నికల అంశంగా కానీ అది పెద్దగా అంశము బీజేపీ వాళ్ళు చేపట్టకపోవచ్చు. అట్లాగే క్యాస్ట్ సెన్సస్ గురించి కూడా క్యాస్ట్ సెన్సస్ ఓబీసీ జనగణ కులగణన కూడా జరగాలని డిమాండ్ ఉంది సార్. అది చాలా ఇంపార్టెంట్ అంశం అవుతుంది. ఎందుకంటే అది నితీష్ కుమార్ అది ప్రధానమైన అంశము. తర్వాత ఈవెన్ ఇండియా కూటమి కూడా దాని గురించి చేస్తున్నారు కాబట్టి ఇది ఒక సీరియస్ అంశమే. కాకపోతే ఏమంటే ఇక్కడ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వ్యతిరేకిస్తే ఇబ్బంది, కానీ వీళ్ళలో నితీష్ కుమార్ అంశాలు అనుకుంటాయి, చంద్రబాబు అంశాలు అనుకుంటాయి కాబట్టి ఒకరు కొంచెము వ్యతిరేకించినా మోర్ సపోర్ట్ చేస్తే నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మిగతా 17 వచ్చేసి అదర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళలో కొందరు లాక్కుండానికి ప్రయత్నం చేస్తారు. ఇద్దరు గన నితీష్ చంద్రబాబు ఇద్దరు వచ్చేసి ఒక అంశం మీద గన గట్టిగా పట్టుబడితే మాత్రము బీజేపీ కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. సంకట పరిస్థితులు పడుతుంటారు. పుల్లారావు గారు మనతో పుల్లారావు గారు జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు మీరు గమనిస్తూ ఉంటారు ఢిల్లీలో ఇంకా ప్రభుత్వం సరిగా కుర్చీలో కూడా కూర్చోాలి, ప్రభుత్వం ఏర్పడలే ఇంకా చెప్పాలంటే ప్రమాణ స్వీకారం కూడా జరగల. ఈ లోపే ఎవరి డిమాండ్లు ఎవరి నేపథ్యం వాళ్ళకు ఉంటాయి. జేడీయూ నుంచి త్యాగి గారు ఆల్రెడీ వాళ్ళు మాట్లాడేశారు. ఇంకా అసలు మంత్రులు ఏంటి క్యాబినెట్లు ఎవరు ఉంటారన్నది కూడా చర్చకి బయటికి రాకముందే అగ్నివీర్ పథకం తీసేయాలి, సమీక్షించాలి, దాంతోపాటుగా క్యాస్ట్ సెన్సస్ దేశమంతా కులగణన జరపాలి, అది మా విధానం, మూడవది బీహార్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, ఈ మూడు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అని చెప్పారు. మోడీ గారు ఇప్పుడు తులసిరెడ్డి గారు అన్నారు అవసరమైతే వెనక్కి తీసుకుంటారేమో. నాకు తెలిసి ఆయన జీవితంలో వెనక్కి తీసుకున్నది ఒకే ఒక్కటే రైతు చట్టాలు. అంతకు మించి ఒక అడుగు ముందుకు పడ్డాక వెనక్కి పోయే వ్యక్తిత్వం కూడా కాదు ఆయన. వాస్తవంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చర్చ జరుగుతోంది మోడీ గారికి. ఈ నేపథ్యంలో వీళ్ళ డిమాండ్లు ఇలా ఉంటూ ఉంటే కేంద్రంలో మోడీ గారు కంఫర్ట్గా ఉండగలుగుతారా, వీళ్ళని హ్యాండిల్ చేయగలుగుతారా, ఎలా ఉండొచ్చు అంటారు? ఒకటే ఇందాక తులసిరెడ్డి గారు చెప్పింది విన్నా, చాలా ఆయన చెప్పినవి అన్ని మనం అందరం అగ్రీ అవ్వచ్చు. అగ్నివీర్ అనేది కాంట్రవర్షియల్ సబ్జెక్టే కాదు. బీజేపీ నాయకులు కూడా తీసేస్తే బాగుంటుంది, అది మార్చితే బాగుంటుంది అంటున్నారు. ఒకటి కాస్ట్ సెన్సస్ మీద పెద్ద బీజేపీ ఒప్పుకోకపోతే ఎవరు గవర్నమెంట్ వదిలేసి వెళ్ళిపోయేది లేదు. అది అంత కొంప కొంచే విషయం కాదు వాళ్ళకి. రెండు, మూడో విషయం వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ ప్రీ పోల్ అలయన్స్ పార్ట్నర్లు, చంద్రబాబు నాయుడును నితీష్ కుమార్. 1998-99 చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసినప్పుడు 98 అనుకుంటా ఫస్ట్ టైం, 99 కూడా ప్రీ పోల్ పార్ట్నర్ బీజేపీకి. అవును, వాజ్పేయి ఆయన ఏదో పెద్ద బలంతో వచ్చేసి దూకేసి హనుమంతుడిలాగా పర్వతాలు మోసేస్తాను, అదే ఆయన కూడా అన్నాడు. పేరుగా చెప్తాను, మేము అలయన్స్ పార్ట్నర్స్ కదా, ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్ తో గెలిచామని చెప్పారు కూడా. నితీష్ కుమార్ కి 12 మంది ఎంపీలు ఉన్నారు. ఆయన వెళ్ళిపోతానంటే ఆయన ఒక్కడే వెళ్తాడు, ఆయన రాజ్యసభకు వస్తాడు కాబట్టి పో అంటారు. ఆయన రాదు, ఆయన మంత్రిగా రాదు, 12 మంది వెళ్ళిపోతారు ఎంపీలు. అదేంటంటే అది ఒక అలయన్స్. ఎలాంటి అలయన్స్ తో వచ్చారు ఆ ఎంపీలు? 12 మంది. బీజేపీ మోసింది, చిరాగ్ పాస్వాన్ మోసేదాన్ని, లేకపోతే అసలు ఒక్కరు కూడా గెలవడం అందరికి తెలుసు. వాళ్ళు 12 మంది వెళ్ళిపోతారు. సో నితీష్ కుమార్ తో ప్రాబ్లమే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన 16 మంది ఉన్నారు. నేను హార్డ్ పాలిటిక్స్ చెప్తున్నా, 16 మంది ఉన్నారు. ఈయన వెళ్ళిపోతానంటే ఇంకో 4 ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు వచ్చేవాళ్ళు. 4 ఉన్నారు, 4 ఎంపీలు రెడీగా. మీరు అర్థం చేసుకోండి. ఎవరో అర్థమవుతుంది, మీ నోటితో చెప్తారేమో అని చూస్తున్నాం. మీరు రెడ్డి గారికి కూడా తెలుసు. అందరూ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు కూడా మనం పేరుగా చెప్పాలి, సీనియర్ మ్యాన్. ఆయన ఆరోగ్యం ఏదైనా అడగవచ్చు, నేను మిమ్మల్ని ఏదైనా అడగవచ్చు, మీరు నో అనవచ్చు. ఇక లిబర్టీ ఉన్నది అడగటానికి నేను ఫ్రీడమ్ గా అడుగుతాను. చేంజ్ 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 అది ఇస్తే బాగుంటుందని నో నో అనొచ్చు. ఆ మాత్రం అలయన్స్ లేకపోతే ఎలాగా అడగటానికి కూడా అంటే అట్లా కాదు పుల్లారావు గారు. అంటే గతంలో
మీకు కాంగ్రెస్తో వామపక్షాలు పొత్తు పెట్టుకొని ఈ న్యూక్లియర్ డీల్ విషయంలో వాళ్ళు విభేదించి ప్రీపోల్ అలయన్స్ అది కూడా బయటకు వచ్చేశారు. చంద్రబాబు గారు 2014లో ప్రీపోల్ అలయన్స్ బీజేపీతో. హలో సార్, హలో హలో, చెప్పండి. ప్రీపోల్ అలయన్స్ లేదు 2004లో. ఓకే రైట్. ఇప్పుడు వీళ్ళకి వాళ్ళే పోటీ చేసి కొంతమందితో వచ్చారు, కేరళ నుంచి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళతో ప్రీపోల్ అలయన్స్ గవర్నమెంట్ పార్ట్నర్ కూడా కాదు. రైట్. ఇప్పుడు చంద్రబాబు గారు 2014లో ప్రీపోల్ అలయన్సే కదా బీజేపీతో. సో అప్పుడు 4 ఏళ్ల తర్వాత ఇదే తులసిరెడ్డి గారు అదే చెప్పారు, ప్రభుత్వంలో భాగంగా ఉండి కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రజల్లో దాని మీద చాలా సెంటిమెంట్ ఉంది, మీరు ఇవ్వకపోతే సాధ్యం కాదని చంద్రబాబు గారు బయటకు వచ్చారు. ప్రీపోల్ అలయన్స్ బ్రేక్ చేసుకుని బయటకు వచ్చారు కదా. అది అందరం మనం చూసిన విషయమే కదా. మళ్ళీ రావచ్చు, మళ్ళీ పోవచ్చు. ఇప్పుడు వచ్చిన ఇందాక చిన్న క్లూ ఇచ్చాను మీకు. నితీష్ కుమార్ రెగ్యులర్ సార్ ఎక్కడికి వెళ్ళాడు, వెళ్తే వెళ్ళిపోమంటారు. రెండు, చంద్రబాబు నాయుడు గారు నాకు ఆశ్చర్యం కలుగుతుంది, ఆయన చక్కగా అడగవచ్చు. నేను అడగకూడదా? మా నాయకులు ఆంధ్ర ప్రయోజనాల ఏదో పెద్ద మాట అందరూ వాడతారు, రాష్ట్ర ప్రయోజనాలు. అది చాలా మంది కొద్దిగా అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మనకి చంద్రబాబు నాయుడు అప్పచెప్పాడు, ఆ అలయన్స్ వల్లే గెలిచేది కదా. తులసిరెడ్డి గారు ఎలక్షన్ లో సీరియస్ గా పార్టిసిపేట్ చేసేది ఆయన మనందరికి తెలుసు. ఆయన బాగా పార్టిసిపేట్ యాక్టివ్ గా రాష్ట్రం అంతా తిరిగినట్టుగా నాకు కనపడింది. ఆయన 80,000 మెజారిటీ ఎమ్మెల్యేలు వస్తారా? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇక్కడ శ్రీకాకుళం 80,000, 70,000 మెజారిటీ తీసుకొచ్చి ఆ ఊపు తెలుగుదేశం అది లేకుండా పోటీ చేస్తే ఏమవుతుంది? కాదు సార్, మీరు చెప్పేవన్నీ కరెక్టే పుల్లారావు గారిని కాదట్లా. అదే ఇప్పుడు వచ్చే ప్రశ్న, ఇది హార్డ్ పాలిటిక్స్ ప్రశ్న. అది పట్టించుకోలేదు బీజేపీ. చక్కగా చేస్తారు, ఒప్పుకుంటారు, ఇది అది ఒప్పుకుంటారు, 4 మంచి పోర్ట్ఫోలియోలు ఇస్తారు, కావాల్సినవి చేస్తారు, అవన్నీ చేస్తారు. అది పెద్ద విషయం కాదు కదా. మనం ఊరికనే ఆర్గ్యూ చేస్తున్నాం. తర్వాత చిన్న పాయింట్ మీరు అడిగారు, స్పెషల్ హోదా ఇస్తామంటారు, ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు, సంవత్సరం పోయితే ఇస్తారు. ఏమైంది? పోయింది వాళ్ళకి. ఇంకా హ్యాపీ అవుతారు, ఆంధ్ర హ్యాపీ అవుతారు, అది చేస్తారు. అది ఇప్పుడు గవర్నమెంట్ అది అరుణ్ జైట్లీ ఇవ్వద్దని చెప్పాడు. అరుణ్ జైట్లీ ఎందుకు ఇవ్వద్దన్నాడు? ఎందుకు కోపం వచ్చింది చంద్రబాబు నాయుడు మీద? చెప్పండి. కోపం ఒక వ్యక్తికి రాజ్యసభ సీట్ సెకండ్ టర్మ్ మీద ఏమన్నా అన్నాడు కాబట్టి బీజేపీ వ్యక్తికి, ఆ మంత్రికి కోపం వచ్చి మనం పెద్ద విషయంగా చూడవచ్చు. మీరే చంద్రబాబు నాయుడు అదేం లేదు పాపం, ఆయన వెళ్ళి ఇవ్వండి అంటున్నారు. రైట్. ఓకే, ఒకసారి మనతో లింగారెడ్డి గారు అలాగే ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. లింగారెడ్డి గారు నమస్కారం. లింగారెడ్డి గారు, చాలా కాలం తర్వాత నా డిబేట్ లో మీరు కంగ్రాచులేషన్స్. మొట్టమొదటిగా తెలుగుదేశం నభూతో నా భవిష్యత్ అన్న ఫలితాలను ఆంధ్రప్రదేశ్లో సాధించింది మొట్టమొదటిది. రెండవది, ఇప్పుడు మీ మీద చాలా బాధ్యత ఉంది. ఇందాక కూడా మా జర్నలిస్ట్ కూడా ఎవరు అంటున్నారు మా స్టూడియోలో కూడా, చంద్రబాబు గారు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆయన కన్నా సీనియర్ అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏ నాయకుడు లేడని చెప్తా ఉన్నారు. వాటి గురించి ఏం చేయబోతున్నారు మీతో మాట్లాడే ముందు లింగారెడ్డి గారు డిబేట్లో వచ్చిన విరామం. లింగారెడ్డి గారు, ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు, అప్పటికే మిత్రపక్షాలుగా ఉన్నటువంటి జేడీయూ, తెలుగుదేశం కూడా ఒక మిత్రపక్షం, అదే డిమాండ్ ఏపీలో కూడా ఉంది, ప్రత్యేక హోదా. ఇవాళ త్యాగి గారు జేడీయూ సీనియర్ లీడరు 3 డిమాండ్లు పెట్టారు కేంద్ర ప్రభుత్వానికి, కొత్తగా ఏర్పడిపోయే ప్రభుత్వానికి. మొట్టమొదటిది అగ్నివీర్ని సమీక్షించాలి, దానివల్ల బీహార్లో మేము చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నాం. నంబర్ 2, క్యాస్ట్ సెన్సస్ దేశం అంతా జరపాలి, అది ఆల్రెడీ బీహార్లో నితీష్ ఆధ్వర్యంలో జరిగింది, ముఖ్యమంత్రిగా దేశం అంతా జరపాలి. మూడవది బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇలాంటి డిమాండ్ రేపొద్దున అక్కడ మామూలుగా కూడా తెలుగుదేశం మీద బాధ్యత ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, అంతా అయిపోయాక ఎలక్షన్ అయ్యాక వాళ్ళకి మెజార్టీ రాకుండా ఉంటే నేను తీసుకురాగలిగేవాడిని, అబ్సల్యూట్ మెజార్టీ వచ్చాక నేను చేయగలిగింది ఏముందని ఆయన చేతులు ఎత్తేసాడు. జనం దానికి తగ్గ గుణపాఠం కూడా చెప్పారు. అది ఒకటే కారణం కాకపోవచ్చు, కానీ అది కూడా ఒక కారణం. ఇవాళ వాళ్ళకి మీ అవసరం ఉన్నది జాతీయ స్థాయిలో, రాష్ట్రానికి సంబంధించి 10 ఏళ్లుగా డిమాండ్ అలాగే ఉన్నది. దాంతోపాటుగా ఇతర అంశాలు అనేక, బీజేపీ గత 10 ఏళ్లలో వాళ్ళు అనుకున్నది ఎవరున్నా ఉండకపోయినా వాళ్ళకి సొంతగా 303 సీట్లు ఉన్నప్పుడు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. అందులో కొన్ని సైద్ధాంతికంగా మీలాంటి పార్టీలు విభేదించే ఉన్నాయి, పాలనాపరంగా కూడా కొన్ని ఉంటాయి. రేపొద్దున నిజంగా ఈ డిమాండ్లు బలంగా
రేపు కాంగ్రెస్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో మరొకళ్ళు ఏది ప్రత్యేక హోదా రేపు పొద్దు నుంచి మిమ్మల్ని అడుగుతారు. కాంగ్రెస్ హామీ ఇచ్చింది, వాళ్ళకి అవకాశం రాలేదు. వీటిని డిమాండ్ పెట్టబోతున్నారా కేంద్రం ముందు? లేకపోతే మీరు పెట్టిన డిమాండ్లు వాళ్ళు అంగీకరించకపోతే ఏం జరుగుతుంది? ఈ కంఫర్ట్ మోడీ గారి దగ్గర చంద్రబాబు గారికి ఇవాళైతే బాగానే పక్కన కూర్చోబెట్టుకున్నారు, మాట్లాడారు. కానీ నిజంగా రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లు బలంగా ప్రస్తావించే అవకాశం ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి గారికి ఉంటుందా? ఏం చెప్తారు? ఒకటండి, మీకు మిగతా పెద్దలందరూ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు అలయన్స్ అనేది రాష్ట్ర ప్రయోజనాల కోసము పెట్టుకునేది తప్పితే అదేదో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత ప్రయోజనాల కోసము లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసము అలయన్స్ పెట్టుకోలేదు. అవును, అది మీకు అందరికి కూడా తెలుసు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు మేము ఎన్డీఏలోంచి బయటకు వచ్చినాం. అవును, ముందు మాకు అశోక్ గజపతిరాజు గారు, సుజనా చౌదరి గారు ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చినాం. అంటే ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యంగా బయటకు రావడం జరిగింది. ఈ రోజైనా సరే సంకీర్ణ ప్రభుత్వం ఉంది, మెజార్టీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే మేము మెజార్టీ బీజేపీకి తక్కువ వస్తే మాకు బార్గెనింగ్ కెపాసిటీ ఉంటుంది, మేము సాధించే వాళ్ళము, ఇప్పుడు సాధించలేకపోయినాము అని మేము చెప్పేవాళ్ళం కాదు. వాస్తవాలను బట్టి మేము మాట్లాడడం తప్ప అవకాశవాదంగా మాట్లాడడం. ఇది ప్రత్యేక హోదా అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశము. అది తప్పకుండా మేము అది తప్పకుండా అడుగుతాము. అది ఒకటే కాదు లింగారెడ్డి గారు, ఉదాహరణకి రైల్వే జోన్ ఉంది, పోలవరం ఉంది, తర్వాత కడప స్టీల్ ప్లాంట్, ఇంకా చాలా ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి. సరే, ఇవేమో విభజనకి కాదు లింగారెడ్డి గారు, ఇవేమో విభజనకి సంబంధించినటువంటి హామీలు. ఇది కాకుండా మొన్న దేశమంతా బీజేపీ ఎన్నికల ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 4% ముస్లిం రిజర్వేషన్లు రాజశేఖర రెడ్డి గారు టైంలో పెట్టారు, మీరున్నప్పుడు కొనసాగించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొనసాగించారు. అలాంటిది ఏదన్నా రేపు పొద్దున ఇష్యూ వస్తే మీ మైనార్టీలు కూడా మీకు అండగా నిలిచారు. చాలా చోట్ల ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కాదని పూర్తిగా చంద్రబాబు గారితో వాళ్ళు కలిసి మాట్లాడి సంఘీభావాన్ని ప్రకటించారు. చంద్రబాబు గారు స్పష్టంగా హామీ కూడా ఇచ్చారు, రిజర్వేషన్లు నేను కాపాడుతాను అని చెప్పి. ఏం చెప్తారు ఇవన్నీ రేపు జాతీయ స్థాయి ఇష్యూస్ వస్తే? ఒకటండి, ఇప్పుడు బీజేపీకి సంపూర్ణమైన మెజార్టీ వచ్చింటే వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ రద్దు చేయడం కానీ ఇంకా కొన్ని అంశాలు వాళ్ళ పార్టీ అజెండాగా అమలు చేసేదానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, అట్లా కాదు. ఇప్పుడు ఎన్డీఏ అంటే బీజేపీతో పాటు బీజేపీ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఉండేది తెలుగుదేశం పార్టీకి. తర్వాత ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు కూడా ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తానికి కూడా ఒప్పుకోకపోవచ్చు. నాకు తెలిసి నేనేమనుకుంటా అంటే ఇది బీజేపీ పార్టీ ఆ అంశాన్ని ముందుకు తీసుకొని రాదు, పక్కన పెడుతుంది అనేది మాకు అర్థమవుతుంది. మీరన్నట్టు ఇది బీజేపీతో పొత్తున్నప్పటికీ కూడా ముస్లిం మైనార్టీలు కానీ క్రిస్టియన్ మైనార్టీలు కానీ అది పూర్తి స్థాయిలో అంటే బీజేపీతో పొత్తుంది అనేటువంటి అంశం మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వదిలించుకోవాలనేది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలనేది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి ఆర్థికంగా పథకాల పరంగా ప్రాజెక్టుల పరంగా మనకు మేలు జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చినారు. కాబట్టి అది నాకు తెలిసి బీజేపీని అది ఆ ప్రతిపాదన పెట్టదనేది ఒకటి ఉందన్నమాట. అంటే ప్రత్యేక హోదా అనేది అంతకుముందు నీతి ఆయోగ్ ఒప్పుకోలేదు, ఇది దేశంలో మా పాలసీని వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా పాలసీలు అనేది పరిస్థితులు బట్టి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటి మా డిమాండ్ అదే. వాళ్ళ బీఆర్ వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి అది ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఆల్రెడీ అడుగుతున్నారు, ఆయన త్యాగి అని చెప్పి ఆల్రెడీ అది డిమాండ్ గా పెట్టాడు వాళ్ళ ముందు.
పెట్టారు. కాబట్టి రెండు కూడా వెనుకబడిన రాష్ట్రాలు కాబట్టి ప్రత్యేక హోదా అనేది ఇవ్వచ్చు. అంటే అది ఓకే ఈ రాజ్యాంగ పరంగా నిషేధం ఉండేటువంటి అవసరం అయితే కాదు. ఓకే ఇప్పుడు రైల్వే జోన్ ఉంది, ప్రైవేట్ పరం చేస్తామని చెప్పినారు. దాని గురించి కూడా మేము మాట్లాడదాం. విశాఖ రైల్వే జోన్ కానీ, మరీ ముఖ్యంగా మా ప్రాంతంలో కడప స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఇంకా చాలా ప్రాజెక్టులు, జాతీయ ప్రాజెక్టులు అవన్నీ ఉన్నాయి. తప్పనిసరిగా మేము దానికోసమే ఎన్డీఏలో భాగస్వాములుగా చేద్దాం కాబట్టి అవి తప్పకుండా అడుగుతాము, సాధిస్తాం కూడా. రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి లింగారెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. ప్రకాష్ రెడ్డి గారు మీరు విన్నారు ఇప్పుడు లింగారెడ్డి గారు చెప్పిన వెర్షను చాలా స్పష్టంగా. ఒకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన చట్టంలో లేదు ప్రత్యేక హోదా లాంటి హామీలు, చట్టంలో లేకపోయిన హామీల విషయంలో మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా అడుగుతాం, సాధించుకుంటాం అన్నది ఒక వెర్షను. రెండో వెర్షను ముస్లిం రిజర్వేషన్లు ఇలాంటి విషయంలో బీజేపీ ఖచ్చితంగా అది మెజారిటీ ప్రభుత్వం కాదన్నది గుర్తుంచుకోవాలి, సంకీర్ణ ప్రభుత్వం అన్నది గుర్తుంచుకోవాలి, అలాంటి వాళ్ళు ముందుకు తీసుకురారని ఆశిస్తున్నాం అని చెప్పి కూడా చెప్పారు. మోడీ గారు మొన్న జాతీయ కార్యాలయం, బీజేపీ జాతీయ కార్యాలయం దగ్గర చెప్పిన దానిలో ఎక్కడ స్పష్టంగా ఇప్పటిదాకా ఏదైతే ఉన్నదో అదే పద్ధతిలో ముందుకు వెళ్తాం, తగ్గేదే లేదన్న రీతిలో ప్రధాని మాట్లాడారు. ఏం జరగబోతా ఉంది? ముందు పెద్దలందరికీ నమస్కారం. ఒకటి సార్, ప్రత్యేక హోదా అనేటువంటి అంశము ఇప్పటికీ ఉంది అని టీడీపీ అంటుంది. కానీ సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ ప్రత్యేక హోదా విషయంలో అది ఉత్తరప్రదేశ్ అయినా, బీహార్ అయినా సరే, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా, ఇంకో రాష్ట్రం అయినా, కానీ కొన్ని జాతీయ స్థాయిలో ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఇవ్వడం వల్ల వచ్చే పరిణామాలకి, దాంట్లో ముఖ్యంగా పరిశ్రమలకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం వేరు, పరిశ్రమలకు ఉత్పత్తి మీద రాయితీ ఇవ్వడం అనేది, అంటే ఉత్పత్తి ప్రొడక్షన్ మీద సబ్సిడీ ఇవ్వడం అనేది, అది ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి జమ్మూ కాశ్మీర్ 3 రాష్ట్రాల్లో ఈశాన్య భారతంలో ఇచ్చి గత ప్రభుత్వం అంటే అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో ప్రారంభమైతే మన్మోహన్ సింగ్ గారి కాలంలో ముగింపబడితే జిఎస్టీ పుణ్యం అంటే 2023లో అన్ని రాష్ట్రాల్లో క్లోజ్ అయిపోయింది. ఇంకా ఏ రాష్ట్రంలో ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఈవెన్ హిమాచల్ ప్రదేశ్ లో గానీ, ఉత్తరాఖండ్ లో గానీ ఈ రోజు లేదు. ఒకవేళ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇండస్ట్రీస్ కోసమని ట్యాక్స్ జిఎస్టీ ఎగ్జామ్షన్ కనుక తీసుకురావడం అనేది జరిగితే నేను అనుకుంటున్నా ఈ దేశమే అల్లకల్లోలం అవుతుంది. మరి భారతదేశం ఎటువైపు పోతుంది? మహారాష్ట్ర పరిశ్రమలన్నీ ఇప్పుడు నేను చిన్న కంపెనీ నడుపుతుంటే సార్, నేను నడుపుతున్నప్పుడు 2014లో ప్రత్యేక ప్రతిపత్తి హోదా అనగానే కర్నూలు భూమి వందానికి వచ్చి వచ్చిన పైదే. ఇప్పుడు అందరూ హైదరాబాద్ ఉన్న కంపెనీస్ అన్ని కర్నూలు వెళ్ళిపోతాయి, లేకపోతే అటు హోదా దాటగానే జగ్గపేట కంపెనీలు వచ్చేస్తాయి. ఉత్తరాఖండ్ లో జరిగింది అదే, రూర్కీలో జరిగింది అదే, ఉత్తరప్రదేశ్ దాటగానే జరిగినటువంటి పరిణామం కూడా అదే. దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అందుకనుకోసం ప్రత్యేక ప్రతిపత్తి హోదా అనేటువంటిది ఒక అంటే జోక్ లాగా మారిపోయింది. కానీ వాస్తవం దాంట్లో ఏమున్నాయి, ఎంత జరుగుతుంది, ఏమున్నాయి, దాంట్లో వచ్చే పరిణామాలు ఏంది? గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే మహారాష్ట్రలో వాళ్ళు అభ్యంతరం చెప్పారు, రేపు చాలిన అభ్యంతరం చెప్తారు. అప్పుడు జయలలిత అభ్యంతరం చెప్పింది ఇవ్వకూడదు అని, ఇస్తే మాకు కూడా ఇవ్వాలన్నది. అందరికి ఇచ్చిన తర్వాత దేర్ ఇస్ నో పాయింట్, జిఎస్టీ అన్నది ఉండనే ఉండదు. జిఎస్టీ ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్తున్న పాయింట్లు ఉండుండొచ్చు, దాని గురించి మాట్లాడలా. నా ప్రశ్న ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి అది స్పష్టంగా ఎన్నికల హామీగా నేను అందుకోసం చెప్తున్నాను సార్. నేను అందుకోసమే గత అనుభవాల దృష్ట్యా, గత ఉత్తరాఖండ్ లో గానీ, హిమాచల్ ప్రదేశ్ లో గానీ ఇచ్చినటువంటి అనుభవాల దృష్ట్యా ఇంకా ఆ సమస్య ఆ చర్చ ఉంటదని అనుకోవట్లేదు. ఉన్నా అది దానివల్ల ఈ సంకీర్ణం కూడా సంకీర్ణంగా సజావుగా సాగుతుంది అయితే నేను ఫీల్ కావట్లేదు సార్. నేను బీజేపీ ప్రతినిధిని మాట్లాడతలేను, కానీ నాకు అనుభవంతో చెప్తున్నా సజావుగా ఉంటుందని అనుకోను. అదే కనుక డిమాండ్ మీద ఈ రోజు సమస్యలు కనుక మళ్ళీ సజావుగా ఉంటుందని అనుకో. ఎందుకంటే సంకీర్ణంలో మధ్యప్రదేశ్ మనకంటే వెనుకబడ్డ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ వెనుకబడ్డ బీజేపీ పాలిత రాష్ట్రం, ఇప్పుడు ఒరిస్సా కూడా అత్యంత వెనుకబడ్డ రాష్ట్రాల్లో ఒరిస్సా కూడా ఉంది. కాబట్టి ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రకాష్ రెడ్డి గారు ఏపీని విభజించేటప్పుడు రాజధాని లేని రాష్ట్రం, 7 జిల్లాలు ఉత్తరాంధ్ర, రాయలసీమ, దేశంలో డిబేట్ లో మనం వెళ్ళలేము. కానీ సార్ మీ ప్రశ్న, ఇప్పుడు మధ్యప్రదేశ్ విడగొట్టినప్పుడు రాజధాని లేని రాయ్పూర్, బీహార్ ని విడగొట్టినప్పుడు రాజధాని లేని రాంచీ వచ్చినాయి సార్. అట్లాగే ఉంటుంది. అందుకోసమనే ఆ ధర్మాన్ని పాటిస్తూ బీహార్ అడుగుతుంది, బీహార్ కు పాట్నా ఉండింది, రాజధాని ఉన్న రాష్ట్రమే అడుగుతుంది కదా ఇప్పుడు. అందుకోసం ఆ చర్చను నేను నా అభిప్రాయం చెప్తున్నాను. అదే కనుక జరిగితే సంకీర్ణ ధర్మంలో ఏం జరుగుతుంది అనేది సమయం కోసం వేచి చూడాలని మొదటి అంశం సార్. రెండో అంశం మళ్ళీ వస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఒకటే కాదు, ప్రత్యేక హోదా ఒకటే కాదు. ఇప్పుడు త్యాగి గారు మాట్లాడింది జేడీయూ లీడరు అగ్నివీర్ పథకాన్ని సమీక్షించాలన్నారు.
అట్లాగే క్యాష్ సెన్సస్ దేశమంతా అగ్నివీర్ స్కీమ్ మీరు పెట్టిన డిఫెన్స్లో రిక్రూట్మెంట్కి సంబంధించి దానివల్ల చాలా వ్యతిరేకత ఉంది, అది మీరు రివ్యూ చేయాల్సిందే, మేము డిమాండ్ పెడుతున్నామని చెప్పి ఆయన ఇవాళే చెప్పారు. దాంతోపాటుగా ఈ క్యాష్ సెన్సస్ కూడా దేశం అంతా జరపాలని అది జేడీయూ తీసుకున్న పాలసీ వాళ్ళు బీహార్లో ఇంప్లిమెంట్ కూడా చేశారు, దేశం అంతా కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటివి ప్రభుత్వాన్ని, అలాగే మీరు ఉదాహరణకి సిఏఏ అమలు చేయాలనుకున్నారు, మీకు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు సరే మిత్రపక్షాలు ఉన్నా పోయినా మీకు బాధ లేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. లింగారెడ్డి గారు చెప్పటం కొన్ని అంశాలని కాస్త డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు తప్పదు అన్నది లింగారెడ్డి గారి వెర్షన్. ఏంటి మీ లైన్? నేను ఏమంటున్నాను సార్, కొన్ని అంశాల విషయంలో ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ విషయం అనేటువంటిది నేను ఏమంటున్నా దేశ భద్రతకు సంబంధించిన అంశం కూడా సార్. అది ఎందుకు మరి ముస్లిం మత పేరు మీద ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఎందుకు ఇంత లాలూచి పడుతున్నాయో, ఇవి హిందూ వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నాయో, హిందువుల సర్వనాశనమైన పర్వాలేదు అనుకునే భావజాలంతో ఎందుకున్నారో నాకు తెలియదు కానీ ఉత్తరప్రదేశ్ లో చూస్తున్నాం మనం కనపడుతున్నటువంటి భావజాలం. బెంగాల్లో అయితే బంగ్లాదేశ్ వాళ్ళు వస్తారు రాని ముర్షిదాబాద్, మాల్దా, సౌత్ పరగనాస్, 24 పరగనాస్ జిల్లాలలో, కుచ్బీహార్, ఈవెన్ డూబ్రీ లాంటి జిల్లాలు, అస్సాం లాంటి జిల్లాలలో బంగ్లాదేశ్ కి వచ్చిన ముస్లింలు పెరుగుతూ రేషన్ కార్డులు ఇస్తూ, హైదరాబాద్ లో రోహింగ్యాలకు రేషన్ కార్డులు ఇస్తూ, పాస్పోర్ట్లు ఇస్తూ, ఇటువంటి అంటే ఒక మతం పేరు మీద మతానికి సపోర్ట్ చేసేటువంటి అంశం ఏదన్నా ఉంది అంటే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంటాం సార్. దాని వల్ల ప్రజా ఉద్యమం వస్తుంది. ఆ ప్రజా ఉద్యమంలో మళ్ళీ ఏం జరుగుతుందో దేశాన్ని దేశం మళ్ళీ విడగొట్టడం కోసం అని కంకణం కట్టుకున్న రాజకీయ పార్టీలు ఉంటే వాటి విషయంలో ప్రజలు అప్రమత్తం చేస్తారు. నా డిబేట్ లోనే మీరు వార్నింగ్ ఇస్తున్నారు. లింగారెడ్డి గారు చాలా గంటాపదంగా చెప్తున్నారు కొన్ని అంశాలు వాళ్ళు ఇప్పుడు చెప్పండి సార్. ప్రకాష్ రెడ్డి గారు సార్ మ్యూట్లోకి వెళ్ళండి, చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. చేస్తాం, ప్రజలు అప్రమత్తం చేస్తాం. ఈ దేశం మరో విభజనకు మేము అవకాశం ఇవ్వం సార్, ఖచ్చితంగా అవకాశం. దేశం మరో విభజనకు అవకాశం ఇస్తున్న పార్టీలో హెచ్చరిస్తున్నాం కూడా సార్. ఈ దేశంలో మతం పేరు మీద ఏ కార్యక్రమం చేసినా అది సెక్యులరిజానికి వ్యతిరేకం సార్. మత ప్రీస్టులకు అంటే మతం పేరు మీద ముల్లాలకు, మౌలవీలకు జీతాలు ఇవ్వడం, ప్రజలు కడుతున్నటువంటి పన్ను రూపంలో కడుతున్నటువంటి కారు బీడి మీద కడుతున్నటువంటి అగ్గిపెట్టి మీద కడుతున్న రూపాయిని తీసుకుపోయి మత కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని కానీ భారత రాజ్యాంగాన్ని కానీ ఇందిరాగాంధీ కాలంలో పొందుపరిచిన సెక్యులరిజాన్ని కూడా వ్యతిరేకం సార్. సెక్యులరిజం అంటే ముస్లింల జీతం ఇవ్వడం కాదు, మత ప్రవక్తల జీతం ఇవ్వడం సెక్యులరిజం కాదు సార్. సెక్యులరిజానికి వ్యతిరేకం. అందుకోసం చెప్తున్నా బీజేపీ ఇస్ ద ఓన్లీ సెక్యులర్ పార్టీ. ఆ అంశానికి వస్తే ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం, తర్వాత జరిగే పరిణామాలకు అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత వహించాల్సి వస్తుంది. అందులో సంకీర్ణ ధర్మం పాటించి అన్ని పార్టీలు కూడా సంకీర్ణ ధర్మంలో ఉండాలని కోరుకుంటున్నాం. సంకీర్ణ ధర్మంలో మేము కూడా ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ ఉండాలా ఉండొద్దు అనేటువంటి విషయంలో చర్చించుకోవాలా. సంకీర్ణ ధర్మంతో ఉండాలి. విభజన విషయంలో కానీ, ఈ దేశంలో మతం పేరు మీద మారణకాండ చేసే విషయంలో కానీ, ఈ దేశం మీద ఒక న్యాయస్థానాలు ఏ జడ్జిమెంట్ ఇచ్చినా వాటిని మేము మారుస్తాం మత కోణంలో అనేటువంటి అభిప్రాయంతో ఉంటే రాజపోయే రోజుల్లో ఈ లింగారెడ్డి ప్రకాష్ రెడ్డి గారు ఒక్క సెకండ్ లింగారెడ్డి గారు మాట్లాడు. అది ఏ పార్టీ సిద్ధాంతము, ఏ పార్టీ భావజాలము, ఏ పార్టీ నమ్మకం అనేది ఆ పార్టీకి ఉంటుంది, దాన్ని మనం కాదనలేదు. కానీ ఇప్పుడు ఇన్ని పార్టీలు వేస్తే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి మామూలుగా అయితే కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఒకసారి ఏమవుతుందంటే ప్రియలైన్స్ కొన్ని పార్టీలతో ఉంటుంది కాబట్టి అంతకుముందు కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒకటి తయారు చేస్తారు. అంటే ఏ సమస్యల పైన ప్రజల దగ్గర పోవాలా మనము అనేది తయారు చేస్తాం. కానీ ఇప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏమన్నా ఉందా లింగారెడ్డి గారు? అదే చెప్తున్నా, చెప్పండి. అది అలయన్స్ కు ముందే ఒకసారి ఇష్యూస్ అన్ని పెట్టుకొని అట్లా కొన్ని ఏదైనా ఇబ్బందికరమైనటువంటి విషయాలు అంటే ఒక పార్టీకి కావాలని ఇంకొక పార్టీకి ఇంకా కొన్ని పార్టీలకు ఇద్దరైనటువంటి విషయాలు ఉంటే అవన్నీ పక్కన పెట్టి అన్ని పార్టీలకు నచ్చినటువంటి, అన్ని పార్టీలు ఒప్పుకునేటువంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ నే తయారు చేస్తారు. అయితే ఇది ఇప్పుడు తయారు చేయలేదు. నాకు తెలిసి అందరు కూర్చొని ఈ ముస్లిం రిజర్వేషన్ కానీ మిగతా విషయాలపైన కానీ ప్రభుత్వం ప్రమాణస్వీకారం అయిన తర్వాత తయారు చేసుకుంటారు. అది అవసరము. మిగతా విషయాలు పక్కన పెట్టి అందరూ ఒప్పుకునేటువంటి ప్రోగ్రామ్ ప్రకారము
కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది అనేది నాకు కూడా సహజంగా ఎన్నికల ముందు కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. సరే, ఎన్నికల ముందు మీరు అడిగే పరిస్థితి లేదు, వాళ్ళు కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదో సంకల్పత్రం రిలీజ్ చేసుకున్నారు, అందరూ ఇప్పుడన్నా అడగడానికి అవకాశం ఉందా? అయితే మీరు అనేది కరెక్ట్. అది మామూలుగా అయితే ఎన్నికల ముందు కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకోవాలా, కామన్ ఇష్యూస్ కానీ మరి భావజాలాలు కానీ మనోభావాలు కానీ అవసరాలు కానీ ఇబ్బందులు కానీ రకరకాలుగా మరి వివిధ రాష్ట్రాల్లో ఉంటాయి కాబట్టి పెట్టుకోవాలి. అయితే కొన్నిసార్లు ఏదంటే కామన్ ప్రోగ్రామ్ అనే అజెండా పెడతారే అసలు అలాంటిదే కాదనమాట. ఉదాహరణకు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ దానికి సంబంధించి రెమ్యునరేషన్ జరపాలని చెప్పి నితీష్ కుమార్ అంటాడు. మరి బీజేపీ ఒప్పుకుంటారో లేదో తెలీదు, మిగతా వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలీదు. అటువంటి ఇష్యూస్ పెడతానే అప్పుడే అరేంజ్ కాదనమాట. ఉదాహరణకు ముస్లిం రిజర్వేషన్ ఉంది, మేము కూడా ఏమంటాము అది పక్కన పెట్టండి, మీ సొంతం మెజార్టీ చెప్పి మీరు ఏదైనా చూసుకుంటారు, ఇప్పుడు అలయన్స్ వద్దని మేము అంటాము. ఇంకో రాష్ట్రంలో ఇంకొక ఇష్యూ వస్తుంది కాబట్టి కాదు సార్, అది ఏది కాదు. మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు లింగారెడ్డి గారు. ఇవేవీ లేకుండా ఎలక్షన్కి వెళ్ళటం, ప్రజల్ని మభ్యపెట్టడం కాదా? భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నోళ్ళు ఒక కామన్ కార్యాచరణ ప్రకటించకుండా ఇప్పుడు వెళ్ళటం కూడా మరి అది మీరు చెప్పిన దాని ప్రకారం కరెక్ట్ కాదేమో. అదే అది ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఓకే, అది ముందు ప్రతిపాదనలు పెట్టినా కూడా కొన్ని పార్టీలు కలిసి రావు. అవును అవును. ఇప్పుడైతే ఏదో కొంత నచ్చకపోయినా ప్రతిభలో లేకపోతే పరిస్థితులు బట్టు ఏదో చేసుకోవచ్చు అని అనుకోవచ్చు. నేను నాకు తెలిసి కొన్ని అనవసరమైన విషయాలు పక్కన పెడుతుందేమో ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ కానీ అనుకుంటాం. రైట్, మళ్ళీ వస్తాను లింగారెడ్డి గారు, మీ దగ్గరికి వస్తాను. తులసిరెడ్డి గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు అన్నారు ఇలాంటి రైట్ చేస్తే ఈ ప్రభుత్వం సాగుద్దా లేదా, బట్ మేమైతే ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం, మేమైతే దాని విషయంలో కాంప్రమైజ్ కావన్న కోణంలోనే అది కరెక్ట్ కూడా కాదని ప్రకాష్ రెడ్డి గారి అభిప్రాయం ఏదైనా కానివ్వండి. ఇప్పుడు వస్తున్నవి గతంలో ఎవరు ఏం మాట్లాడినా పెద్ద ఇష్యూ కాదు, బీజేపీకి తిరుగులేనటువంటి పరిస్థితి. ఇవాళ అది కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ రామాయణం టెలి సీరియల్లో లక్ష్మణుడిగా పాత్ర పోషించిన ఆయన సునీల్ లాహిరి అని ఉన్నాడు. ఆయన మరి బీజేపీలో సభ్యుడో కాదో నాకు తెలియదు, ఆయన ఒక పెద్ద ప్రకటన ఇచ్చాడు. ఏమిచ్చారంటే అయోధ్యలో బీజేపీని ఓడించడం ద్వారా అయోధ్య ప్రజలు రాజద్రోహానికి పాల్పడ్డారు, దేశం ఎప్పటికీ వాళ్ళని క్షమించదని. ఇప్పుడు అరుణ్ గోవిల్ గారేమో రాముడు బీజేపీ ఎంపీ, మరి ఈయన లక్ష్మణుడు గారు ఆయన పార్టీలో ఉన్నాడో నాకు తెలియదు కానీ ఒక ప్రకటన ఇచ్చాడు. ఇలాంటివి అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కూడా. ఇప్పుడు ఫైజాబాద్లో బీజేపీ గెలవకపోవచ్చు, ఫైజాబాద్ ప్రజలు రాజద్రోహానికి పాల్పడ్డారు, దేశం ఎప్పటికీ వాళ్ళని క్షమించదని ఆయన ఒక పెద్ద ప్రకటన ఇచ్చాడు. తెలుగు పేపర్లో కూడా ఆల్రెడీ నెట్లో వచ్చేసింది. ఇలాంటివి చాలా సెన్సిటివ్. ప్రజల మ్యాండేట్ని అబ్జెక్ట్ చేయటం, ప్రజలు ద్రోహం చేశారని ఒక వర్గం కూడా కాదు, మొత్తం ప్రజలే. దీన్ని రేపు ఇలాంటి టీడీపీ కానీ లేదా జేడీయూ లాంటి పార్టీలు కానీ కాస్త సెక్యులరు, మనం అనుకున్న సోకాల్ సెక్యులరు ప్రకాష్ రెడ్డి గారు ఒప్పుకోకపోవచ్చు, లేదా ప్రకాష్ రెడ్డి గారు అందుకే మీరు ఒప్పుకోకపోవచ్చు అని ముందే అన్నా నేను. సో ఈ భాషని రేపు ఇలాంటిని ఖండన చేయాలి. బీజేపీ ఖండిస్తారా? రేపు ఇంకొక ఎంపీ ఏదో మాట్లాడతారు, గతంలో సాధ్వీ రిత్తంబరో లేకపోతే చాలామంది మాట్లాడారు, వాళ్ళు కూడా కొంతమందిని పక్కన కూడా పెట్టారు, మొన్న ఎలక్షన్లో సీటు కూడా ఇవ్వకుండా మంత్రులతో సహా. ఈ పరిస్థితి కంటిన్యూ అయితే ఏంటి, ఇది ముందుకెళ్తుందా? ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇవన్నీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి దీని మీద పెద్దగా వచ్చేసి అదేదో ఇండివిజువల్ గా అయినట్టే అవుతాయి అటువంటి వాళ్ళ అభిప్రాయాలు వచ్చేసి. దానికి పెద్దగా ప్రజల మీద ప్రభావం చూపించేసి పార్టీలు రియాక్ట్ అయ్యి నాయకులు రియాక్ట్ అయ్యి ఆ టైప్ లో ఇంతమంది వచ్చేసి గాడ్సేను పోయిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఏముండవు. కానీ ప్రధానంగా ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఒకటి, మిగతా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మిగతా చట్టంలోని అంశాలు, స్టీల్ ప్లాంట్, పోలవరము అనేకం ఉన్నప్పటికీ వాటితో కొంత ఇచ్చిపుచ్చుకుని దూరం ఉండొచ్చు. కొంత ఒకేసారి కాకుండా పోలవరానికి అప్పుడు ఇస్తామని చెప్పేసి కొంత చేయొచ్చు. కానీ సమస్యల ప్రత్యేక హోదా మీద మాత్రము ఇది ఆషామాషి విషయం ఏం కాదు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన వెర్షన్ మీరు విన్నారు, చెప్పండి. ఇప్పుడు అది ప్రజల మీద ప్రభావం చూపిస్తుందా లేదా అనేది పక్కన పెడితే పార్టీలకు సంబంధించి బీజేపీ సంబంధించి అది ముగిసిన అధ్యాయం, దాంట్లో క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు కూడా టీడీపీకి సంబంధించి సజీవమైన అధ్యాయం. దీన్ని గతంలో వచ్చేసి 2014లో చంద్రబాబు నాయుడు సాధించలేకపోయాడంటే
దానికి సాధించకపోయినప్పటికీ అప్పుడు బీజేపీకి 282 ఉన్నప్పటికీ అప్పటికి బయటకు వచ్చి ధర్మ పోరాటం చేశాడు. అప్పటికి చేసుకున్న దానికన్నా ప్రజలకు అవకాశం ఉంది. నాకు మెజార్టీ జగన్ కూడా అదే అవకాశం ఉంది, 303 ఇచ్చారు అని. కానీ ఇప్పుడు ఆ స్కోప్ లేదు. ఇప్పుడు వచ్చేసి ఎక్స్క్లూజ్ తో బీజేపీ ఏమో చెప్పుకోవచ్చు, టీడీపీని వచ్చేసి రేపు ఎలా ఉంటే మొదలు పెట్టే వచ్చేసి కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ మిగతా జగన్మోహన్ రెడ్డి కూడా మొదలు పెడతాడు. జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టుకుని ఇంట్లో కూర్చుంటాడా? మొదలు పెడతారు వచ్చేసి ఏం చేసి రాజకీయం ఇంకా 5 ఏళ్ల పాటు మధ్యలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి, అనేకం వస్తుంటాయి. కాబట్టి ఇది ఇమ్మీడియట్ గా వచ్చేసి కత్తి మీద సామె వచ్చేసి ఇది ప్రధానమైన సవాల్ చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు ఎక్స్క్యూజ్ లేదు, మీ మీద ఆధారపడింది కాబట్టి నువ్వు సాధించుతావా బయటికి వస్తావా ఏదో తెలుసు. ఆ గట్టును ఉంటావా నాగన్న ఈ గట్టును ఉంటావా తెలుసుకుంటారు. నువ్వు ప్రత్యేక హోదా తేవడమా బయటికి రావడమా అనేది దాంతో వచ్చేసి ఎక్స్క్యూజ్ ఉండదు. ముస్లిం రిజర్వేషన్ జోలికి రాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు అది ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయము, కొంత వెస్ట్ బెంగాల్ కి ఉంది కాబట్టి దాని మీద వచ్చేసి బీజేపీ తీవ్రంగా పోకపోవచ్చు. దాని మీద పోగినప్పుడు ఇది సమస్య కాదు. బీహార్ కు సంబంధించి కొంత సెన్సెస్ విషయం కూడా వచ్చేసి అది కొంత నితీష్ కుమార్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నాడు కాబట్టి దాని మీద నితీష్ కుమార్ వరకు కొంత ఉండొచ్చు. కానీ దానికి చంద్రబాబు నాయుడు కాదు సార్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ దేశం అంతా చెప్పిన హామీలు అదొకటి, ఖచ్చితంగా కులగండ జరుపుతామని. రేపొద్దున మరి మీరు బీహార్లో డిమాండ్ చేయరా నితీష్ ని? మేము చేస్తాం, మేము చేసినా గానీ గవర్నమెంట్ పడిపోయేదానికి ప్రత్యేక హోదా మీద చంద్రబాబు నాయుడు అడగాల్సి వస్తుంది, నితీష్ కుమార్ అడుగుతున్నారు. ఇద్దరు కలిసి 12, 16 వచ్చేసి 28 ఉన్నాయి. ఆ 28 వచ్చి అవుట్ అనమాట. కాబట్టి ఇద్దరు కామన్ గా అడిగేది ఇది మెయిన్ ఇష్యూ. దీనికి వచ్చేసి బీహార్ లో అది వచ్చేసి ఆయన అడిగినాడు, కానీ అది రాకుండా ఆయన పొలిటికల్ క్యారీకి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అది తేవడమా బయటికి రావడమా మొదలవుతుంది. ప్రధానమైన సమస్య అదే ప్రత్యేక హోదానే. దానివల్ల ప్రజలకు ఎంత మేలు ఉంటుంది అదే డిఫరెంట్ ఇష్యూ. కానీ అది ఇష్యూ వచ్చేసి గతంలో 2019లో ఆ ఇష్యూ మీదనే బయటికి రావడం జరిగింది. మరి అదే స్టాండ్ ఉండాలి కదా. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కాంప్రమైజ్ అన్నారంటే ఇమీడియట్ గా వచ్చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ పోతుంది. ఇమీడియట్ గా వచ్చేసి అంత ఈజీ కాదు ఆ ఇష్యూ మాత్రం. రైట్, డిబేట్. పుల్లారావు గారు, మీరు ఇందాక చెప్పిందే, ఇప్పుడు బీహార్ లో మీరేమన్నారంటే జేడీయూని బీజేపీ మోసిందని, అట్ ద సేమ్ టైం బీజేపీని కూడా జేడీయూ మోసింది. వాస్తవంగా చాలా మంది అనుకుంది ఆ రాష్ట్రంలో ఇండియా కూటమి చాలా భారీ సీట్లు వస్తాయని. అక్కడ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడం వల్ల మెజారిటీ సీట్లు ఎన్డీఏ కూటమి సాధించగలిగింది. ఇద్దరు ఒకళ్ళ అవసరం ఒకళ్ళకి ఉండకపోతే పొత్తుండదు కదా ఎక్కడైనా. ఇప్పుడు ఆల్రెడీ మనం వీళ్ళకేమో మీరు ఇందాక అన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన వెళ్ళిపోతారంటే వెళ్ళిపో అంటారు, ఎంపీలు అంతా ఇటే ఉంటారని. ఒక రకంగా అది వాస్తవం కావచ్చు, ఎంపీలకు గెలవటమే ముఖ్యం. కానీ పార్టీ నాయకులకి మళ్ళా రేపు పొద్దున పార్టీని బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ తేజస్వి కాంగ్రెస్ కలిసి ఉన్నారు, ఆయన బాధలు ఆయనకు ఉంటాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ఇప్పుడే ఎలక్షన్ ముగిసి ఉండొచ్చు, బట్ తులసిరెడ్డి గారు అన్నట్టు ఇళ్ళకి కానీ పండగ కాదు, ఇష్యూస్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మరొకటి ఉంటాయి, రాజకీయ ఒత్తిళ్ళు ఎవరి ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళేమో ఆల్రెడీ బీజేపీ 293 ఉంటే ఇప్పటికే ఒక 11 మందిని ఇండిపెండెన్స్ని కలిపేసుకున్నారు, తద్వారా బలం 304కి పెరిగిందని ఒక వెర్షన్. వీళ్ళిద్దరు వెళ్ళిపోయినా కూడా 276 ఉంటుంది. వీళ్ళిద్దరు వెళ్ళిపోతారంటే రేపొద్దున ఏకనాథ్ షిండే వెళ్ళిపోతానంటే మళ్ళీ ఇంక ఇదే సమస్య. మోడీ గారు చెప్పినట్టు వాళ్ళకేమో నంబర్ గేము, వీళ్ళకేమో జనంలో ఏ ఇష్యూ మీద ఎప్పుడు జనం ఏ రకంగా అడుగుతారో, మీ మద్దతుతో ప్రభుత్వం ఉంది కదా మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదన్న సమస్య వీళ్ళకి. ఎలా ముందుకెళ్తారు? పుల్లారావు గారు మీట్లో ఉన్నారు. నితీష్ కుమార్ అసలు ప్రాబ్లమే లేదు. ఆ 12 మంది ఎంపీలకి 3 మంత్రులు అడిగారు, చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద లిస్టుతో వస్తారు, మంచి అనుభవ్యుడు, అన్ని కావాలి, ప్రాజెక్ట్ కావాలి, ఇది కావాలి. ఎందుకు చెడిపోయింది పోయినసారి? ఎందుకు చెడిపోయింది? డిసెంబర్ 27, 2017 ఆయన పెద్ద ప్రైమ్ మినిస్టర్, మీడియా రికార్డ్ పెద్ద గొడవ అయిపోయింది. ఇలాంటి వాడిని కలిశారు, ప్రాజెక్ట్స్ కి వ్యతిరేకం ఇచ్చేవారు. జనవరి 17 కలిశారు 2010. ఒక వారంలో బయటకు వచ్చేసారు. ఆ చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడు ఇవాళ వేరు. ఆ రోజు బలమైన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు అలయన్స్ పార్ట్నర్స్ తో వచ్చారు కదా.
నేను ఆశ్చర్యపోతున్నాను. నేనేమి ప్రజారాజ్యం ఎవరు ఆయన సపోర్ట్ చేయట్లేదు, నాకు సంబంధం లేదు. అది ప్రకాష్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు ఆలోచించాలి. ఎక్కడ చూసినా నేను ఆశ్చర్యపోయాను. పవన్ కళ్యాణ్ గారికి ఆయన క్రెడిటే ఇవ్వట్లేదు. టీడీపీ వాళ్ళు మేము గెలిచాము మొన్న, అది అనొచ్చు, తప్పలేదు, అంటే మా ఇష్టం అంట. అసలు పవన్ కళ్యాణ్ వ్యూజు ఎలాగైతే మోడీ గారికి చంద్రబాబు నాయుడు అవసరమో, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అక్కర్లేదా? అవసరం 100% అవసరం. పనికిరాని నేను అనుకుంటున్నా. రేపు ఎల్లుండి 3 రోజులు బట్టి తప్పకుండా నాకు మీలాంటి వారు అవకాశం ఇస్తే కోట్ల మందికి వ్యూ అవుతుంది. అసలు సైడ్ లైన్ చేసేగా ఆయనకి ఏదో 2 ఎంపీలు పెద్ద మహాత్యాగం చేశాను అనుకున్నాడు. ఈ త్యాగం ఎవరి కోసం చేశాడు? అంటే పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం సైడ్ లైట్ చేసింది ఆల్రెడీ అంటున్నారా? అయిపోయాడు. ఒక 3 నెలలు 6 నెలలు నేను అనుకుంటున్నా. ఇలా చేస్తే ఆయన చాలా సీనియర్ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు. అందరికంటే 50 సంవత్సరాలు పొలిటికల్ ఎక్స్పీరియన్స్. చాలా ఆయన చెప్తారు నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నది అని. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఉపయోగం లేదు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న నరేంద్ర మోడీ తప్పులు చేశాడు కదా. మన ఎలక్షన్ 400 సీట్లు వస్తాయి, ఏం చేస్తా 100 రోజులు అయిపోయింది కదా. అంత ఇంటెలిజెంట్ మ్యాన్ తప్పులు చేశాడు కదా. సో ఈయన కూడా తప్పులు చేస్తాడేమో. సిద్ధంగా క్వైట్ గా నాకు ఇది కావాలి, ఈ అక్కర్లేదు, ఈ డిమాండ్ చేస్తా, ఈ నాకు తప్పదు, మీరు చెయ్యాలి, చేస్తారు. పబ్లిక్ అది కాదు పుల్లారావు గారు, రేపు పొద్దున్న చంద్రబాబు గారు నిజంగా ఇవన్నీ అడుగుతారనే కోరుకుందాం, అడుగుతారని అనుకుంటున్నాం. కానీ అడిగితే పొత్తు పరిస్థితి ఎలా ఉంటది, వాళ్ళు అంగీకరిస్తారు అన్నదే నా చర్చ. మీ మాటకి అడ్డం వచ్చా. ఐ వెయిటింగ్ ఫర్ 25 minutes. తులసిరెడ్డి గారు 2 minutes కావాలి అంతే. తులసిరెడ్డి గారు ఏమన్నారంటే ఊర్లో వెళ్ళగానే స్పెషల్ హోదా తెచ్చేవా లేదా అడుగుతారే, ఇది కరెక్టే. దాని గురించి ఎలక్షన్ గెలిచారా చంద్రబాబు నాయుడు గారు? జగన్ తీసేయమని గెలిచారా? ఆయన అన్నాడు కదా, జగన్ తీసేయమని ఇచ్చారండి మ్యాండేట్ అన్నారు కదా. ఆయన అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు, సరే బీజేపీ వాళ్ళ గురించి ఏమన్నారు నాకు తెలియదు అన్నారు కదా. నాకు ఆశ్చర్యం వేస్తుందండి, నాకు చాలా ఆశ్చర్యం. అక్కడ లింబారెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. కొంచెం ఆయన పిలిచారు, హీరోలాగా ఢిల్లీ వచ్చారు. 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నితీష్ కుమార్కి 12, 4 తేడా. ఈ 4 వెళ్ళిపోతే ఆ 4 తీసుకొచ్చి ఎవరో ఇస్తారు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు దేశంలో 4 ఎంపీలు ఉన్నది ఒకే ఒక పార్టీ. ఇదేంటంటే నేను కూడా ఒకటి, నేను ఎవరికి నొప్పి చెప్పండి. ఇలాగ మా మీద ఆధారపడి ఉన్నది గవర్నమెంట్. అది మీడియా నోట్లో మాత్రం పెడుతున్నారు. ఆయన నోట్లో ఆయన అనలేదు ఎక్కడ. ఆయన అన్న మాట ఆయన అనక్కర్లేదు పుల్లారావు గారు, జనం అంటారు కదా అంటున్నా నేను అనేది. ఇప్పుడు జనం ఏమంటారు? జనానికి ముఖ్యంగా అందరూ అనుకుంటున్నావు తప్పవచ్చు. వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చింది కాబట్టి అందరూ అనుకుంటారు. సరే, దాంతో పాటు వాళ్ళకి మిగతా 2 ఉన్నాయని కదా, అది మెయిన్ ఇష్యూ కదా. మనం అనుకుంటున్నాం, అందరూ అనుకున్నారు ఏంటంటే ఆయన మీద రైట్. అంతేగాని నాకు మంత్రి ఇస్తావా, ఇది ఇస్తావా, అది రాలేదు కదా ఆ ప్రసక్తి. సో అది నేనే ఆశ్చర్యపోతున్నా. ఈ పబ్లిక్ బార్గెనింగ్ చేస్తున్నారంటే ఇది నాకు అది ఎవెన్చువల్ గా ఎప్పుడే రాదు, అది రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు అందరూ నాకు చాలా మంది ఫోన్ చేసి ఏంటి పవన్ కళ్యాణ్ అనేవాడు లేదంటే ఎందుకు తీసుకున్నారు 2 ఎంపీలు, అదో తీసుకోవాలి, బీజేపీ 6 తీసుకున్నారు, ఈయన 4, 5 తీసుకోవాల్సింది, తీసుకోలేదు గొప్పగా. అప్పుడు ఆయనే లోట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన సే తగ్గిపోయింది. ఇంకా అక్కడ దాకా రాలా చర్చలు. ఇంకా మంత్రివర్గాలు మా మిత్రుడు కటారి గారు అద్దంలో చూసుకుంటే బాగా కనపడతారు, నేను అద్దంలో చూసుకుంటే బాగా కనపడతారు. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు కదా. ఆ ప్రకాష్ రెడ్డి గారు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కదా. లింగారెడ్డి గారు ఇస్తారు. ప్రకాష్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. గుడ్ ఒపీనియన్ ఆఫ్ మీ, ఆయన అటాక్ చేస్తున్నారు ప్రకాష్ రెడ్డి గారు. సో అందువల్ల చూడాలి, కొంచెం నేను సర్ప్రైజ్ గా ఉన్నా. రైట్ సార్ ఒక్కసారి లింగారెడ్డి గారు ఇక్కడ ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పింది మీకు ఖచ్చితంగా రేపు పొద్దున పార్టీలు 11 సీట్లతో ఓడిపోయిన పార్టీకైనా 1 సీటు గెలవని పార్టీకైనా ఏదో ఒక ఇష్యూ కావాలి. సరే, ఒక 2 నెలలు 3 నెలలు నిశ్శబ్దంగా ఉంటారు. ఆ తర్వాత ఏమయ్యా మరి నువ్వు కూర్చున్నావు కదా, నీ మీద ఆధారపడ్డారు కదా, నువ్వు ఎందుకు తేలేదని మిమ్మల్ని అడిగే మాట వాస్తవం. అడుగుతారు, రాజకీయంగా ఒత్తిళ్ళు వస్తాయి, సమస్యలు పరిష్కారం కావాలి, జనం కోరుకుంటారు, విచ్ ఈస్ జెన్యూన్.
అవసరం కూడా రాష్ట్రానికి. వాళ్ళకి మెజార్టీ ఉన్నప్పుడు ఎట్లా చేయలేదు, ఇప్పుడు వాళ్ళకి మెజార్టీ లేదు, మీ మీద ఆధారపడ్డారు కాబట్టి మీరు అడిగి తీసుకురావాలన్న డిమాండ్ బలంగా ఉంటుంది తెలుగుదేశం మీద. ఎలా ముందుకెళ్ళబోతున్నారు లింగారెడ్డి గారు? హలో లింగారెడ్డి గారు. లింగారెడ్డి గారి వాయిస్ ఫ్రీజ్ అయింది. ఒకసారి వారి దగ్గరికి వస్తాను మళ్ళా. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ఇది ఒక అంశం అయితే నేను ఇందాక చెప్పాను. రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సాయం రాలేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది ఒక స్టేబుల్ గవర్నమెంట్ గా ఉన్న 5 ఏళ్ళు. అవును. కేంద్ర ప్రభుత్వాన్ని వీక్షిస్తే కూడా రాష్ట్రం దెబ్బతింటుంది, దేశం దెబ్బతింటుంది. ఏదో ఒక డిమాండ్ పైన ఒక 30 మంది 40 మంది ఎంపీలు ఒక రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో మరి వాళ్ళు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసి మళ్ళా ఎన్నికలు వృద్ధేటువంటి పరిస్థితి కూడా రాకుండా చూసుకోవాలి. చూసుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలు చూసుకోవాలా, జాతీయ ప్రయోజనాలు చూసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ళు నడిచే విధంగా చూసుకోవాలా. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇంకోటి కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నాకు వాళ్ళకి నెంబర్ తక్కువ ఉంటే నా పైన ఆధారపడితే నేను ప్రత్యేక హోదా చేస్తాను, వాళ్ళ నెంబర్ తక్కువ ఉంది కాబట్టి నేనేం చేయలేకపోయినా చెప్పి అడగడం తప్ప నేనేం చేయలేను అన్నాడు ఆయన. ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే మోడీ గారిని కలిసి బయటకు వచ్చి ఆ మాట అన్నారు. అయితే ఆయనకు ఒక అవకాశం ఉండేది. రాజ్యసభలో వాళ్ళ మెజార్టీ లేదు, బీజేపీకి రాజ్యసభలో మెజార్టీ లేదు కదా. మరి ఈయన ఎంపీలతో అవసరం ఉంది కదా, అన్నిటికీ మద్దతు ఇచ్చారు. మరి ఇప్పుడు అందరికీ ముస్లింల ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆయన మద్దతు ఇచ్చినాడు. విషయంలో ఇటువంటి దాంట్లో కూడా మద్దతు ఇచ్చినాడు. అయితే మేము కేవలం అంటే ఆయన బాధ వేరు, ఆయన కేసులో ఆయన సమస్యలు వేరున్నాయి కాబట్టి ఆయన సరెండర్ అయ్యాడు. అవసరం లేదు. సో మీరైతే గట్టిగానే డిమాండ్ చేస్తానంటారు? గట్టిగా డిమాండ్ చేస్తాము. ఇదే కాదు, కేంద్ర ప్రభుత్వం అంటే చాలా విషయాలు ఉంటాయి కదా. ఉదాహరణకు మాకు కడప బెంగళూరు రైల్వే లైన్ ఉంది, అది కావాలా. ఇంకా చాలా ప్రాజెక్టులు ఉంటాయి, ఎయిర్పోర్ట్ కానీ, సీపోర్ట్ కానీ, 6 lanes రోడ్డు కానీ, రైల్ ప్రాజెక్టు కానీ, లేకపోతే కారిడార్లు కానీ, లేకపోతే స్పెషల్ జోన్లు, ఎకనామిక్ జోన్లు కానీ చాలా ఉంటాయి విషయాలన్నీ కూడా. కాబట్టి అన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రత్యేక హోదా కూడా సాధించే దిశగా తప్పకుండా. రైట్ సార్. ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట కంప్లీట్ చేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోలేదు అనేటట్టు పుల్లారావు గారు చెప్పినట్టు నాకు అర్థమవుతుంది. అది కాదు, ఆయన ఏమంటారు ఇంకా కొన్ని ఎంపీలు అడగాల్సింది. టూ ఎర్లీ లేండి, అది టూ ఎర్లీ, అది నిజంగా అది కాదు కదా. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వల్ల పవన్ కళ్యాణ్ గారికి మేలు జరిగింది, తెలుగుదేశానికి జరిగింది, బీజేపీ వల్ల ఇద్దరికి జరిగింది. అదే అంటే ఒక్కటేసారి కదా. ఇప్పుడు వేరే పార్టీలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ లో కానీ మిగతా. రైట్ సార్, దాని మీద మనకి టైం లేదు సార్. అది ఓకే, అది మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇది బిగినింగ్ కదా. ఓకే రైట్ బిగినింగ్ కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. రైట్. ఆఖరిగా ప్రకాష్ రెడ్డి గారు, మీరు చూస్తా ఉన్నారు, త్యాగి గారు ఎలా అయితే డిమాండ్ చేశారో లింగారెడ్డి గారు కూడా అలాగే డిమాండ్ చేస్తూ ఉన్నారు, జేడీయూ లాగానే. రేపు పొద్దున మోడీ గారి ఫంక్షనింగ్ స్టైల్కి అసలు ఇది ఆయనకి గదిలో పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసినట్టుగా ఉండే వాతావరణం కనపడతా ఉంది. వీళ్ళని గారు ఇంకొకటి ఇప్పుడు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా, అది ఏకనాథ్ షిండే కావచ్చు, లేకపోతే చిరాగ్ పాస్వాన్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, 5 ఉన్నోళ్ళు, 2 ఉన్నోళ్ళు, 4 ఉన్నోళ్ళు కూడా డిమాండ్ చేస్తారు, 16-15 ఉన్నోళ్లే కాదు. సో ఇది ఏ రకంగా మీరు కొంచెం మీకే అసహనం కనపడుతుంది ప్రకాష్ రెడ్డి గారు చూస్తూ ఉంటే, ఎలా ముందుకెళ్తుంది మోడీ గారు, దీన్ని హ్యాండిల్ చేయగలుగుతారా? నేను ఒకటే మాటలు చెప్తా, మళ్ళీ ఎలక్షన్స్ కోరుకుంటున్న వాళ్ళు ఎవరు అనేటువంటి నిర్ణయానికి రావాలి సార్. ఓకే,
5 ఏళ్ల కంటే ముందు ఎలక్షన్స్ కోరుకునే వాళ్ళు ఎవరు అనేటువంటిది ప్రజల ముందు బయటకు వస్తారు సార్. ఓకే ఎవరు ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రయత్నం చేసినా వాళ్ళని ప్రజలు రాబోయే రోజుల్లో క్షమించారనేది మాత్రం వాళ్ళు కూలగొట్టడం కాదు సార్, వాళ్ళ రాష్ట్ర డిమాండ్లు అడిగితే మీరు కూలగొట్టడం అంటే ఎట్లా? డిమాండ్ ప్రతి రాష్ట్రానికి డిమాండ్ ఉంటాయి సార్, కానీ మనం ఎన్నుకునేది కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం యొక్క డిమాండ్స్ పెట్టడం మొదలు పెడితే ప్రతి రాష్ట్రం పెడతారు సార్. చిన్న రాష్ట్రం పెడితే పెద్ద రాష్ట్రం పెడుతుంది. రాష్ట్రాల డిమాండ్లు అన్ని బీజేపీ పాలిత, బీజేపీ ఇతర పాలిత, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. 3 రకాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ ఇతర ప్రాంతాలు బాగా వెనుకబడ్డటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాన్ని నెగ్లెక్ట్ చేయమని మనం చెప్తామా? చెప్పండి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఉంది కానీ ఆ ప్రాంతం బాగా వెనుకబడుతున్నది, బాగా ఇబ్బందికరంగా ఉంది. అప్పుడు బెంగాలే ఉంది, బెంగాల్ మమతా బెనర్జీ ఉంది. మమతా బెనర్జీ బెంగాల్ లో నష్టం వస్తే, బెంగాల్ లో ఇబ్బంది అయితే, బెంగాల్ ప్రజలు కష్టపడుతుంటే మనం చూస్తూ ఊరుకుందామా? అందుకోసమనే ఇప్పుడు ప్రతి రాష్ట్రం యొక్క డిమాండ్ ఉంటది. కాబట్టి దేశం మొత్తాన్ని కలిపినటువంటి ఆలోచన ఉండాల్సి తప్పిస్తే బెంగాల్ మమతా బెనర్జీ ఉంది కాబట్టి ఆ బెంగాల్ ప్రజలను వదిలిపెడదాం మనం అనడానికి వీల్లేదు కదా. బెంగాల్ కూడా ప్రత్యేక ప్రతిపత్తి హోదా కావాల్సిందే, ఎందుకంటే బెంగాల్ ఇంకా మనకంటే వెనుకబడేటువంటి రాష్ట్రం అది. కాబట్టి అన్ని రాష్ట్రాల యొక్క పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మన జాతీయ స్థాయిలో ప్రణాళికలు ఉండాలి. దానికి అందరూ సహకరించాలని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పాను. రైట్. ఏదేమైనా ముందు ఈ వెనగొయ్యగానే పరిస్థితులు కనపడుతుంది. ఇంకా ప్రభుత్వం కుదురుకోక ముందే పదవీ స్వీకార ప్రమాణం జరగకముందే డిమాండ్లు జేడీయూ నుంచి మొదలైనవి. రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా అవే డిమాండ్లు అటు కాబోయే ముఖ్యమంత్రి గారు చేయకపోతే ప్రతిపక్షాలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం మీ మీద ఆధారపడింది కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన దిస్ ఈజ్ ద రైట్ టైం వీటిని సాధించడానికని ఒత్తిళ్ళు వచ్చే పరిస్థితుంది. మరి వీటిని మోడీ గారు ఏ రకంగా హ్యాండిల్ చేయగలుగుతారు, అందరినీ ఒప్పించి మెప్పించి ముందుకెళ్ళగలుగుతారా, ఆయన పనితీరుకి ఇది సూట్ అవుతుంది అన్నది కూడా రాబోయే కాలంలో మనం చూడబోతున్నాం. చర్చలో పాల్గొన్న ప్రకాష్ రెడ్డి గారికి, తులసిరెడ్డి గారికి, వెంటపడి పుల్లారావు గారికి, అలాగే లింగారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుగుతాం. నమస్కారం.